హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీస్తాను, ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ వీడియోని క్లిక్ చేశారు అంటే నన్ను నమ్మి నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఫస్ట్ అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి అని. నిన్న షార్ట్లో చాలా మందికి సరిగ్గా అర్థం కాదని మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. అన్నిటికంటే సింపుల్ ప్రాసెస్ ఏంటంటే నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బయోలోకి వెళ్తే లింక్స్ కనిపిస్తే ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు 3 లింక్స్ చూపిస్తుంది. మార్నింగ్ యోగా, ఈవినింగ్ యోగా అండ్ వెయిట్ లాస్. మీకు ఏదైతే కావాలో దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి కానీ లేదా మీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చి ఓటీపీతో కానీ పాస్వర్డ్ తో కానీ రిజిస్టర్ అవుతారు. ఆ క్రెడెన్షియల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అయిపోయిన తర్వాత ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళి కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి అని స్పెల్లింగ్ ప్రాపర్ గా కరెక్ట్ గా క్లిక్ చేయండి. మీరు కరెక్ట్ గా క్లిక్ చేస్తేనే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. సో స్పెల్లింగ్ కొంచెం ప్రాపర్ గా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి అని సెర్చ్ చేయండి, మీకు యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీతో అక్కడ పేమెంట్ చేశారో అదే మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీతో మీరు యాప్లోకి లాగిన్ అవ్వచ్చు. అక్కడ మీకు ఎవ్రీ డే మార్నింగ్ 5 to 6, ఒకవేళ ఈవినింగ్ క్లాస్ అయితే ఈవినింగ్ 5 to 6 లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే. అదే యాపిల్ యూజర్స్కి అయితే సేమ్ ప్రొసీజర్. వెబ్సైట్లో పేమెంట్ అయిపోయిన తర్వాత అదే క్రెడెన్షియల్స్తో యాప్ స్టోర్లోకి వెళ్ళి, అంటే యాపిల్లో ఉంటుంది కదా యాప్ స్టోర్లోకి వెళ్ళి మై యాపెక్స్ అని సెర్చ్ చేయండి. మై యాపెక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చి అక్కడ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ దగ్గర ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేసిన కోడ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. రిమైనింగ్ అంతా సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు మై యాపెక్స్ అని ఉంటుంది, అక్కడ కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా కోడ్ అడుగుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఈ ప్రాసెస్ అంతా ఏమీ అర్థం కాలేదు అనుకుంటే కనుక పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇది జాయినింగ్ గురించి క్లారిటీ. అండ్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ వినేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేసేయడం అసలు మర్చిపోకండి. అదే చేత లైక్, షేర్, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచిగా ఉందక్క, నాకు చాలా నచ్చింది. నాకు యోగా వల్ల వెయిట్ లాస్ అవ్వాలని, బాడీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ బాగా వచ్చింది అనిపించింది. ఆల్రెడీ యూట్యూబ్ లో చూసి నేను ఇంట్లో చేసేదాన్ని వీడియోస్. దానికన్నా మీరు చెప్పినప్పుడు నేను చేస్తే ఆ ఎఫెక్ట్ నాకు చాలా తేడా తెలిసింది. అంత బెండింగ్ చేసేదాన్ని కాదు, కానీ మీరు ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు పుష్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా బెండ్ అవ్వండి. దానివల్ల ఏమో కానీ చాలా చేంజ్ అనిపించింది నాకు. ఆ యూట్యూబ్ లో చూసే వీడియోస్ కన్నా మీరు రియల్ గా చెప్తుంటే చేయడం నాకు బాగా నచ్చింది. స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. ప్లస్ టైమింగ్ కోసం మీకోసం లేసేదాన్ని మార్నింగ్ నేను క్లాస్ ఏం చెప్పేస్తారో అని. 2 months గా కొంచెం పీరియడ్ ప్రాబ్లమ్ ఉంటుండే, టైంకి రాలే, డేట్ వస్తుండే. బట్ ఇక్కడ ఎక్సర్సైజ్ జాయిన్ అయిన వెంటనే మంత్ కి పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ నాకు ఆ బాడీ స్ట్రెంథింగ్ అవన్నీ బాగా అనిపించింది. నెక్స్ట్ మంత్ కూడా జాయిన్ అవుదాం, కంటిన్యూ అవుదాం అనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. పూర్ణిమ గారు బాగా చెప్తారు. టోటల్ అయితే నా ఎక్స్పీరియన్స్ సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ 3 months నుంచి నాకు మీతో ఇలా జర్నీ సాగుతూనే ఉంది. నేను వెయిట్ లాస్ అవుతున్నాను, బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అయ్యింది, స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తాననే చెప్తున్నాను. అట్లనే కంటిన్యూ చేస్తాను. నిజంగా కావ్య గారు మీరు చెప్పినంత, ఐ మీన్ మీరు చెప్పిన నాకు నచ్చేది కాదేమో, పూర్ణిమ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నిజంగా చాలా బాగా, చాలా పేషెన్స్ గా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తారు, విసుక్కోకుండా చాలా మంచిగా చెప్తారు మ్యామ్ అయితే. నాకు అది చాలా బాగా నచ్చుతుంది మ్యామ్ లో. అండ్ మెయిన్ నాకు ఏంటంటే వెయిట్ లాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు నేను వెయిట్ లాస్ కూడా ఏం పెద్దగా వెయిట్ లేను కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 2 kgs లాస్ అయ్యాను అది జర్నీలో. అండ్ ఇంకోటి లేజినెస్ బాగా తగ్గిందండి. ఎక్కువ ఉండేది నాకు బతుకు, ఏదైనా చేద్దాంలే చూద్దాంలే అని. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎగిరిపోయింది క్లాస్ తో. చాలా బాగుంది, ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది. నిజంగా పూర్ణిమ మ్యామ్ అయితే మాత్రం చాలా బాగా చెప్తారు. చాలా బాగా నచ్చుతుంది క్లాస్. చాలా బాగుంది. ఒక్కొక్కటిని ఆసనాలు, ఎక్సర్సైజ్. మళ్ళీ నిన్న ఈ రోజు మార్నింగ్ ఫేషియల్ మసాజ్ కూడా చెప్పారు, అది కూడా బాగుంది. ఫేషియల్ యోగా చాలా బాగుంది. నేను నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేస్తాను. కావ్య గారు, పూర్ణిమ గారికి చాలా బాగుందండి. ఆసమ్ యువర్ యోగా, నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 300కి యోగా అంటే 300కి ఏం చెప్తారబ్బా, ఏదో ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చెప్పేసి ఏదో కథం చేస్తారులే, ఏముంది ఒక 20 days ఎంతో పెట్టేసి అయినా ట్రై చేద్దాం. నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో సఫర్ అవుతున్నాను అనమాట.
ఏదో ఫోన్‌లో పెట్టుకుంటున్నాను, చేస్తున్నాను తప్పితే నాకు కన్సిస్టెన్సీ లేదు. ఒకరోజు పడుకుంటే ఒకరోజు చేస్తాను అట్లా అన్నమాట. సరే కన్సిస్టెన్సీ అన్నా ఏర్పడతది కదా అన్నట్లు వచ్చాను. కానీ పూర్ణిమ అక్క నిజంగా మీరు చాలా బాగా చెప్పారు. చాలా ఓపికగా కూడా చెప్పారు. ఎవరెవరో కొంతమందయితే 15 డేస్ తర్వాత, 10 డేస్ తర్వాత వచ్చి మేము ఈ రోజే జాయిన్ అయ్యాం పలానా చెప్పండి అంటే మీరు లాస్ట్‌లో మళ్ళీ ఉండి అవన్నీ చెప్పడం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పీసీఓడి, థైరాయిడ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నేను 2, 3 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. 6 మంత్స్ నుంచి నేను అసలు టాబ్లెట్ అయింది బ్లీడింగ్ ఆగట్లేదు నాకు. కంటిన్యూగా అవుతూనే ఉంది. నేను టెస్టులు చేయించుకున్నాను. ప్రాబ్లమ్ ఏం లేదమ్మా పీసీఓడి వల్లే అన్నారు. బట్ ఈ 1 మంత్‌లో నాకు 15 డేస్ వచ్చింది పీరియడ్. కానీ 6 డేస్‌కి, 7 డేస్‌కి ఆగిపోయింది. అంతకుముందు అసలు ఆగేది కాదు. టాబ్లెట్ ఎయ్యంది ఆగేది కాదు అసల. బట్ 6, 7 డేస్‌కి ఆగిపోయింది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తున్నాయి గానీ బట్ బ్లీడింగ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ మంత్‌కి కొంచెం రికవర్ అవుతదని నాకు నమ్మకం వచ్చింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని. బట్ నేను చూసిన తర్వాత వావ్! ఇది నిజంగా 100% వర్క్ అయిద్ది అని నమ్మాను మీ దాంట్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. అక్క పూర్ణిమ అక్క అసలు నేను చెప్పలేను. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి యోగా చేయాలని ఉన్నా కానీ గైడెన్స్ లేక నేను అలా ఆగిపోతూనే ఉన్నాను. ఒకసారి కావ్య గారి రీల్స్ చూస్తూ ఉంటాను. మ్యాక్స్ ఫాలో అవుతూ ఉంటాను. తన యోగా చెప్తుంది అన్నాక సరే అనేసి జాయిన్ అయ్యాను. సరే రీల్స్ చూస్తూ ఉంటాం కదా! బానే చెప్పిద్దేమో అన్న దాంతో. బట్ మీరు మిమ్మల్ని గైడ్ చేస్తారని చెప్పాక అబ్బా! ఎలా చెప్తారో ఏంటో అనుకున్నా. బట్ చెప్పడం మాత్రం సూపర్‌గా చెప్పారసలు. అసలు నేను అలాంటి ఆసనాలు కూడా నేను చేస్తాను అనేసి అసలు అనుకోలేదు. ఎప్పుడు అసలైతే. అంత బాగా చెప్పారు. నేను అంటే నాకు లాస్ట్ ఇయర్ అంటే మేలో అలా పీసీఓడి ఇలా ఉంది, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని తెలుసు. అయితే సరే దాని తర్వాత నేను గూగుల్‌లో లైక్ అంటే ఇవి చూసుకొని ఆల్రెడీ సూర్య నమస్కారాలు ఇవి చేస్తుండే. ప్రాపర్ రిజల్ట్ ఏం లేదు. ఇప్పుడు కూడా 1 మంత్ అయితది. ఇదే నా ఫస్ట్ మంత్. నెక్స్ట్ కమింగ్ మంత్ ఎలా జాయిన్ అయితే. కాకపోతే నా బాడీ చాలా లైట్‌గా అనిపియడం గానీ అంటే సంథింగ్ నేను ఏదో గెయిన్ చేశాను అన్న ఫీలింగ్ అయితుంది. అంటే మనం స్టార్టింగ్ వార్మప్ చేయాలి అనేసి చెప్పారు పూర్ణిమ గారు. వార్మప్ చేశాక ఇది చేయండి. ఇట్లయితే మీకు రిజల్ట్ బాగా అనిపిస్తది అనేసి. అంతకుముందు నేను ఎలా అంటే డైరెక్ట్ సూర్య నమస్కారం చేస్తుండే అన్నమాట. అంటే చేస్తుండలే గానీ ప్రాపర్ రిజల్ట్ గానీ, స్వెట్ ఔట్ గానీ ఇది ఏం లేకపోయేది. ఇప్పుడు వార్మప్ చేసి అది చేసేసరికి 1 అవర్‌లో మొత్తం కంప్లీట్ ఇట్లా స్వెట్ ఔట్ అయిపోయి ఓకే. బావుంది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుండే. అంటే పీసీఓడి అట్లా పర్టికులర్ దేనికోసం రాలేదక్క. యాక్చువల్‌గా నేను యోగా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాను. నేను చాలా ట్రై చేశా, మెసేజెస్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వాళ్ళకి కూడా. కానీ ఎవరితో కాంటాక్ట్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. మరి సడెన్‌గా నేను ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే కావ్య అక్క చెప్పేది చూసాను. వాట్సాప్‌కొచ్చి మెసేజ్ చేశాను. అంటే రెస్పాండ్ అవుతారా లేదా అని జస్ట్ ట్రై చేశాను. రెస్పాండ్ అయ్యారు. సో, వెంటనే ఒకసారి ట్రై చేసాం. అంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందా లేదా అని అసలు యోగా చేయగలుగుతానా లేదా అని ఇంట్రెస్ట్‌తో జాయిన్ అయ్యాను. అసలు పూర్ణిమ అక్క ఇంటరాక్షన్ కానీ అంటే చాలా పేషెన్స్‌తో ఎంత మంచిగా చెప్తుందంటే, అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ ఔట్ చేస్తుంది. ఎవరు బాగా చేయలేదు వాళ్ళని చూడటం కానీ, వాళ్ళకి చెప్పటం కానీ చాలా మంచిగా అనిపించిందక్క. థాంక్ యూ సో మచ్. స్టార్టింగ్‌లో పీసీఓడి ఉంది. సో, వాటర్ బబుల్స్ ఉన్నాయన్నమాట. మీ యోగా జాయిన్ అయ్యి, మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని, మళ్ళీ జాయిన్ అయ్యి, మళ్ళీ బ్రేక్ తీసుకొని అట్లా జాయిన్ అయ్యి బ్రేక్ తీసుకుంటా ఉన్నా సరే, నాకు ఇంతకుముందు వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పారు. అది మొత్తం క్యూర్ అయిపోయిందన్నమాట. బికాస్ ఆఫ్ యోగా అండ్ సమ్ ఆయుర్వేదిక్ థింగ్స్ తీసుకుంటున్నా. నేను శంఖం పువ్వు వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నా రోజు. దానివల్ల నాకు మొత్తానికి కంప్లీట్ అయిపోయిందన్నమాట. క్యూర్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా పీరియడ్ టైమ్ టు టైమ్ వస్తుంది. దీనికి మాత్రం నీకు, పూర్ణిమ గారికి ఇద్దరికి థాంక్స్ చెప్పాలి. హాస్పిటల్‌లో డబ్బులు పెట్టే బదులు 15,000, 2,000 టాబ్లెట్స్‌కి పెట్టుకునే బదులు పెట్టుకుంటే సాల్వ్ అవుతుంది గదా! అది గాకుండా బాడీ కూడా అసలు స్టార్టింగ్‌లో నేను మీ దగ్గరకొచ్చినప్పుడు అరే! నా కాళ్ళు కిందకి అందట్లేదురా, చేతులు అందట్లేదురా అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అసలు మరీ అట్లేం గాదు. ఆవిడన్నా మూవ్‌మెంట్‌లో నంబర్స్‌లో స్లో చెప్పుకుంటా ఉన్నా. కానీ చిల్డ్రే అన్నట్టు నేను ఫాస్ట్‌గా చేస్తా ఉంటున్నా అన్నమాట. ఇందుకు మాత్రం సూపర్ అవుతుంది. అసలు నేను ఈ యోగా క్లాస్‌కి జాయిన్ అవుతానని అస్సలు అనుకోలే అక్క. యాక్చువల్‌గా అయితే నాది ఫెబ్ ఫస్ట్ నా బర్త్‌డే అక్క. బర్త్‌డేకి నేను మా అక్క ప్రతిసారి ఏదో ఒకటి గిఫ్ట్ చేసేది. కానీ ఈసారి నాకేం గిఫ్ట్ చేస్తదో అనుకుంటుండగా మీ యోగా క్లాస్‌లకి జాయిన్ చేశా అని నాకు 31st నైట్ పెట్టింది. నేను ఎవరైనా బర్త్‌డే గిఫ్ట్ ఇది ఇస్తారా? నేను అసలు యోగా చేస్తానా? అసలు నేను ముందే చాలా లేజీ పర్సను.
5:30 కని నేను లేస్తానో లేదు అంతా నేను లేజీ కదా అనుకుంటా ఉన్నాను. నేను రోజు నేను మధ్య మధ్యలలో యోగాకి జాయిన్ అవ్వలేదు అక్క. అంటే కొంచెం వేరే పని మీద బయటకు వెళ్ళినప్పుడు నేను జాయిన్ అవ్వలేదు. అప్పుడు ఏమనుకున్నా అంటే నేను ఎలాగో జాయిన్ అవ్వలేదు కదా, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, నా అంతకు నేనే చేసుకుందాము అక్క ముందు చెప్పిన యోగాస్ అని అనుకున్నా కొన్ని ఆసనాస్. కానీ క్లాస్ ఉంటే అక్క ఉంది చెయ్యాలి అలా ఉండేది. నా అంతకు నేను చేసుకోవాలి అంటే ఏదో ఇలా అలా చేసేసుకునేది, లేదంటే ఏం కాదులే ఒక్క రోజే కదా అట్లా అనుకునేదాన్ని. బట్ నాకు ఇప్పుడు బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా చాలా ఉంది, లేజినెస్ లేదు అక్క. మా అక్క బర్త్డే ఇచ్చిన గిఫ్ట్ కి వర్త్ ఇట్ అక్క. యాక్చువల్ గా నేను మీ వెబ్ సిరీస్ చూస్తూ అనుకోకుండా స్క్రోల్ చేస్తున్నప్పుడు యోగా గురించి చూసాను. జాయిన్ అవుదాం అంటే నేను ఒక 3 years బ్యాక్ కంటిన్యూ చేసేదాన్ని. సో ఎలా ఉంటది ఒకసారి ట్రై చేద్దాము, కొంచెం లేజినెస్ తగ్గుతుందని మెయిన్. సో జాయిన్ అయిన తర్వాత మేడం అయితే పూర్ణిమ మేడం అయితే అసలు పర్టికులర్ గా నేను ఏదైనా తప్పు చేస్తే ఇలాగా ప్రత్యూష కలిసి ఇలా ఇలా రాంగ్ అని చాలా బాగా చెప్తారు అందరికి. అబ్జర్వ్ చేస్తుండే ఒక్కొక్కరికి చాలా బాగుంది మేడం. నిజంగా పూర్ణిమ మేడం అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అర్థం కాక మళ్ళీ మళ్ళీ చెప్పడం కానీ చాలా బాగా చెప్తారు. ప్రతిదీ బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇద్దరికి. ఇది నా ఫస్ట్ మంత్ అనమాట. నేను మీ అందరూ చెప్పినట్టే నార్మల్గా రీల్స్ చూస్తా కావ్య గారి రీల్ వచ్చింది, అక్కడి నుంచి జాయిన్ అయ్యాను. లైక్ కన్సిస్టెన్సీ వచ్చింది నాకు చెప్పాలంటే. ఎవ్రీ డే అండ్ సాటర్డే అండ్ సండే క్లాస్ ఉండదు కదా, నేనే సాంగ్స్ పెట్టుకొని అంటే అలా నాకు నేను మోటివేట్ చేసుకునే దానికి సాంగ్స్ పెట్టుకొని మరి యోగా చేస్తున్నాను. ఈ ఓవరాల్ మంత్లో ఓన్లీ 2 days మిస్ అయ్యాను అనుకుంటా. బట్ నేను ముందు కూడా యోగా చేసేదాన్ని, లైక్ ఆల్మోస్ట్ 7 months చేశాను అనమాట. తర్వాత కరోనా అయిపోయింది, నేను ఆఫీస్కి స్టార్ట్ చేశాను, ఇంక మర్చిపోయాను. ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో 300 కదా ఒకసారి ట్రై చేద్దాము ఏముంది అని చెప్పి స్టార్ట్ చేశాను. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. ఒక నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను జాన్ 28th సంథింగ్ ఆ టైంలో చూసాను కావ్య గారి వీడియో, ఫేస్బుక్ లో చూసాను. అంటే నాకు ముందు నుంచి కొంచెం పీసీఓడి ఇష్యూ ఉందన్నమాట. సో కొంచెం గ్యాప్ ఇస్తూ వచ్చేదన్నమాట డేట్. సో డిసెంబర్ జాన్ మంత్ కూడా రాలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు అదంతా, అంటే ఎక్కువ టాబ్లెట్స్ వాడినా కూడా ఎఫెక్ట్ వచ్చేస్తుంది కదా అని. సో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 week అనుకుంటా నాకు పీరియడ్స్ వచ్చాయి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట, కొంచెం షిఫ్ట్స్ ఉంటాయి కదా. సో కొంచెం ఆ టైంలో చేయకపోయినా జస్ట్ జాయిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నేను చేసుకుంటున్నాను అలాగా. జిమ్ జాయిన్ అవుదాం అనుకున్నాను, మళ్ళీ జిమ్ జాయిన్ అయ్యి మళ్ళీ మానేస్తే వెయిట్ గెయిన్ అయిపోతారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నారు. సరే యోగా అయితే అలా ఉండదు, కొంచెం రోజు మనం చేసుకోవచ్చు మనకి నచ్చిన టైంలో అని అలాగే జాయిన్ అయ్యాను. కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది నిజంగా నాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. రన్ చేస్తున్న విషయం నాకు లాస్ట్ మందే తెలిసింది. లేదంటే ఇంత ముందే జాయిన్ అయ్యేదాన్ని. నిజంగా మీ వీడియోస్ అన్ని బాగా చూస్తాను, బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి మీ వీడియోస్. మీ లైఫ్ స్టైల్ అంతా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మొన్న లాస్ట్ మంత్ చూసాను నేను మీ వీడియో, యోగా కూడా యోగా చెప్తున్నారు. అది 300 అంటే అసలు చాలా షాక్ అయ్యాను. బయట జాయిన్ అయిద్దాం అనుకున్నా, చాలా కాస్ట్ ఉండింది. మళ్ళీ బయటకు వెళ్ళి యోగా చేయడం అంటే చాలా వెళ్ళాలి రావాలి. 300కి ఏం చెప్తారు అసలు. లైవ్ లో కదా వీడియోస్ లో ఎలా ఒక్కొక్కరిని గుర్తిస్తారా లేదా, ఒక్కొక్కరిని చూస్తారా లేదా అని నాకు చాలా డౌట్స్ ఉండేవి. జాయిన్ అయిన ఫస్ట్ డే కూడా చాలా స్ట్రెంత్ చూసి నేను షాక్ అయ్యి, ఇంతమందికి ఎలా చెప్పగలరు అసలు, ఇంతమందిని ఎలా చూస్తారు ఏమైనా మిస్టేక్ చేస్తే. కానీ పూర్ణిమ గారు చాలా అసలు ఒక్కొక్కరిని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు, చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుంది. నాకు ఆ పెళ్ళి అయిపోయి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది. అప్పుడు అంటే స్టార్టింగ్ లో ఇంకా యోగా క్లాస్ స్టార్టింగ్ లో జాయిన్ అయినా, అది చేసిన తర్వాత ఒక 2 months కంటిన్యూ చేసినాం. ఇంకా పీసీఓడిలో ఏం లేదు, అంతా బాగుంది. ఇంక ఈ గ్యాప్ లో నాకు పెళ్లి సెట్ అయ్యి ఇంకా అది ఇది అనుకుంటా ఇంకా వదిలేసిన క్లాసు. ఆ ఇంటికి ఇంటికి తిరిగే ఉంటాయి అన్నట్ల. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది అది పీసీఓడి అనేది. ఈ మంత్ నేను జాయిన్ అయినా అంటే మా అమ్మ, నువ్వు ఫస్ట్ ఆ యోగా క్లాస్ తీసుకో తల్లి, అది తీసుకుంటే బాగా వస్తుంది అంటే. మేము చాలా చూపించుకున్నాం డాక్టర్స్ దగ్గర, అస్సలు కాలేదు. 2 months యోగా చేసిన దానికి నాకు అసలు ఒక్క రూపాయి కూడా, అంటే ఇంకా టాబ్లెట్స్ వేసుకోలే, ఆ టాబ్లెట్స్ వేసుకొని కంటిన్యూగా ఇంకా అంటే యోగా క్లాస్ వల్ల బాగా అయిపోయింది. కానీ పూర్ణిమకి చాలా ఓపిక, ఎంత బాగా చెప్తుందో. నేను చాలా నేర్చుకున్నా అక్కడి నుంచి.
థ్యాంక్ యూ రా. మిమ్మల్ని ఇన్స్టాలో చూస్తా ఉండేవాళ్ళం రీల్స్ లో బాగా ఫుల్గా. జాయిన్ అవుదాం క్లాసులు ప్రాజెక్టులు అని ఉన్నాం. ఈ మంత్ జాయిన్ అయ్యాం. బాగుంది. అంటే లైక్ నువ్వే చెప్తావేమో అని వచ్చాను, కానీ తర్వాత రోజు మార్నింగ్ పూర్ణిమ అక్కని చూసాం. అయ్యో ఏంటి ఈ అక్క వస్తుంది అనిపించింది, కానీ అక్క చాలా బాగా చెప్పింది. లైక్ ఫ్రెష్ వైబ్స్ చేద్దాము అని అక్కని చూస్తే నైట్ అంతా ఉండి మార్నింగ్ యోగా క్లాస్ చేద్దామని చాలా బాగా చెప్పింది అక్క క్లాసెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవళిక. రా.